మెగా ఫ్యామిలీ అంటేనే సినిమా ఇండస్ట్రీలో ఓ స్థాయిలో రాణిస్తుంది. ఇప్పటికే ఈ ఫ్యామిలీ నుంచి ఎంతో మంది హీరోలు సక్సెస్ఫుల్ గా దూసుకుపోతున్నారు. నటన రంగంలోనే కాకుండా నిర్మాణ రంగంలో కూడా ఈ ఫ్యామిలీకి పెట్టింది పేరు. అలా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ నుంచి ఎంతో మంది హీరోలుగా సెటిల్ అయిపోయారు. కానీ ఈ ఫ్యామిలీ నుంచి హీరోయిన్లుగా నిహారిక మాత్రమే ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు నిహారిక నిర్మాణ రంగంలో అడుగు పెట్టింది. నిజానికి 2024 ఇయర్ మెగా ఫ్యామిలీదే అన్నట్లుగా ఉంది. దీంతో ఇప్పుడు నిర్మాతగా నిహారిక అదృష్టాన్ని పరీక్షించుకోబోతుందా? మెగా ఫ్యామిలీ నుంచి బోలెడంత మంది హీరోలు వచ్చారు. వారిలో చాలా వరకు సక్సెస్ అయ్యారు. కానీ ఆ ఫ్యామిలీ నుంచి కెమెరా ముందుకు వచ్చిన ఏకైక అమ్మాయి కొణిదెల నిహారిక. ఒక మనసు, హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం లాంటి చిత్రాల్లో కథానాయికగా నటించింది నిహారిక. అలాగే తమిళంలో కూడా నిహారిక ఓ చిత్రంలో నటించడంతో పాటు ఈ మధ్య ఒక వెబ్ సిరీస్ లో కూడా అలరించింది. ప్రస్తుతం నిర్మాతగా మారింది నిహారిక. కష్టం సుఖం కలిస్తేనే జీవితం. ఇది కొందరికి నల్లేరుపై నడకలా ఉంటే మరికొందరికి ఎందుకు పుట్టించావురా దేవుడా అనిపించేలా ఉంటుంది. జీవితంలో కొన్ని మరుపురాని సంవత్సరాలు అప్పుడప్పుడు తారసపడుతుంటాయి. కష్టాల కడగండ్లలో కాస్త ఉపశమనం కలిగించడానికా అన్నట్లు మంచి రోజులు వస్తుంటాయి. వీటిని గుర్తు చేసుకుంటూ బాధలను మర్చిపోతుంటారు జనం. ఈ కాస్త ఓదార్పుతో జీవితం అనే బండిని హ్యాపీగా లాగేస్తుంటారు. ఇదిలా ఉంటే ఇటీవల మెగా కుటుంబానికి వరుసపెట్టి అన్ని శుభాలే జరుగుతున్నాయి. రామ్ చరణ్ నటించిన RRR చిత్రంలోని నాటు నాటు పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ప్రపంచ ప్రఖ్యాత ఆస్కార్ అవార్డు లభించింది. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన సినిమాగా RRR నిలవగా రామ్ చరణ్ క్రేజ్ శిఖరాగ్రాన్ని చేరింది. నాటి నుంచి ఆయన గ్లోబల్ స్టార్గా మారిపోయారు. ఇది జరిగిన కొన్నాళ్లకు చిరంజీవి సోదరుడు నాగబాబు ఇంట్లో పెళ్లి బాజాలు మోగాయి. ఆయన కుమారుడు వరుణ్ తేజ్ తన సహనటి లావణ్య త్రిపాఠిని ప్రేమించి పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నాడు. వీరి వివాహం 2023 నవంబర్ 1న ఇటలీలో గ్రాండ్ గా జరిగింది. ఈ ఏడాది ఆరంభంలో మెగాస్టార్ చిరంజీవిని భారత రెండో అత్యున్నత పురస్కారమైన పద్మ విభూషణ్ వరించింది. తాజాగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది. దాదాపు 10 ఏళ్ల నిరీక్షణకు ఫుల్ స్టాప్ పెడుతూ పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. ఇలా అన్ని రకాలుగా మెగా ఫ్యామిలీకి మంచి సమయం నడుస్తుండగా అలాంటి మంచే తనకు జరగాలని తాపత్రయపడుతున్నారు నాగబాబు కుమార్తె నిహారిక. హీరోయిన్గా సక్సెస్ కాలేకపోవడంతో ఆమె నిర్మాతగా మారి పలు వెబ్ సిరీస్లు, డాక్యుమెంటరీలు నిర్మిస్తున్నారు. అలాంటిది ఫస్ట్ టైం నిహారిక కమిటీ కుర్రోళ్ళు అనే సినిమాను నిర్మించారు. యదువంశీ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఈ నెల 9న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా నిహారిక మాట్లాడుతూ అన్నయ్య వరుణ్ తేజ్ తనకు సపోర్ట్ గా ఉంటాడని, అందరూ బాగుండాలనుకునే తన బావ సాయి తేజ్ ఈ వేదికపై ఉండటం ఆనందంగా ఉందని ఆమె అన్నారు. కమిటీ కుర్రోళ్లలో సీనియర్ నటులను తీసుకుందామని అనుకున్నామని, కానీ ప్రతిభ గల 15 మందిని ఇండస్ట్రీకి పరిచయం చేశామని నిహారిక చెప్పారు. ఈ ఏడాది మా కుటుంబానికి అద్భుతంగా ఉందని, తాను నిర్మాతగా తొలిసారిగా సినిమాతో వస్తున్నానని, అదే ఊపుతో హిట్ చేసేయండ్రా ప్లీజ్ అంటూ నిహారిక ప్రేక్షకులను కోరారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు నిహారికకు ఆల్ ది బెస్ట్ చెప్తూ ఖచ్చితంగా సినిమా హిట్ అవుతుందని దీవిస్తున్నారు.